హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇందిరా. వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటలు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి. అక్కడ మా అమ్మమ్మ ముక్కలావగా పెట్టిందన్నమాట. అయితే ఆ ముక్కలావగా మా అమ్మమ్మకి కాకపోతే రాజులావుని పిలిపించి పెట్టేదన్నమాట. అయితే మొన్న సమ్మర్కి ఊరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో నేర్చుకున్నామన్నమాట. ఒక 2 కాయలు అయితే పెట్టి బాగా వచ్చింది. అందుకు కూడా మా ఫామ్కి వచ్చి ఇంకో మల్లిక కాయలు కోసి ఆ పచ్చడి మిక్స్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ కాయలు అయితే కట్ చేసుకుంటున్నా. ఈ కాయ కోస్తా. ఇవ్వండి, ఇలా పెద్ద పెద్దగా ఉండాలి ఆ కాయలు. మనకు ముక్క అనేది పొడుగ్గా కావాలన్నమాట. ఈ కాయలు మనం వాటర్లో కడిగేసుకుందాం. కడిగేసుకున్నాం కదండి. ఈ కాయలు చేసుకొని తొక్క చెక్కేసుకుందాం. మల్లిక కాయలు. ఇదే కాయని ఆమ్చూరు తయారు చేస్తారు. ఈ కాయనే ఆమ్చూరు తయారు చేస్తారు. దీన్ని మల్లిక అంటారు. మల్లిక కాయ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇట్లా ఉంటాయి అన్నమాట. దీన్ని టెంక కూడా కొంటారు. అంత పెద్ద కాయలు వస్తాయి. మల్లిక ఆమ్చూరు. తొందరగా అయిపోయి, కానీ ఇది మాగాయ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ముక్కలో మనం ఉప్పులో వేసుకుని ఎండబెట్టుకుని నిల్వ చేసుకుని మనం మామిడికాయ అన్సీజన్లో పప్పులు వేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకే ఆమ్చూరు తయారు చేసేది కూడా దీంతోటే కాబట్టి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కాయంతా కోసుకోవచ్చు. డిటైట్ మొత్తం తెంపేసి చిన్నమ్మల్ని అయిపోతే మనం కొంత పని ఉప్పులు వేసేద్దాం. మీరు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు మనం ఇలాగ బద్దావకాయ అంటారు అన్నమాట. దీన్ని ఇలా కొయ్యాలి. ఈ 2 కాయలు కోస్తే చూడండి ఎన్ని ముక్కలు అవుతాయో. ఇక 2 కాయలు కోస్తే చూడండి దాని టెంక ఎంత ఉందో. 2 కాయలే కోసినాను. ఎన్ని ముక్కలు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం ఎండలో పెడతాము. ఒక 15 మినిట్స్ అట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు పచ్చడి కలుపుతాను, చూపిస్తాను. ఓకేనా? ముక్కలు వెళ్ళిపోయింది. పళ్ళల్లోకి ఎత్తేద్దాం అన్నీ. నేను ఈ పచ్చడికి విజయ పల్లి ఆయిల్ వాడుతున్నాను. అలానే 3 మ్యాంగో చిల్లీ పౌడర్. ముందుగా కారం వేసుకుందాం. హోల్సేల్ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలానే మెంతి పౌడర్ అన్నమాట. ఇది ఫ్రై చేసుకుని పొడి కొట్టుకొని వచ్చిన ఇంటి దగ్గర ఆ పొడి కూడా వేసుకుందాం. మెంతులు, సాల్ట్, చాలు.
చూడండి ఇలా అయితే కలిపిస్తున్నాను. పచ్చడి అయిపోయింది, కాకపోతే ఇంకా ఆయిల్ పడుతుంది. నేను వెళ్ళేది కారులో వెళ్తా కదండి, ఒలిగిపోతుంది అనేసి ఇలాగ కలుపుకున్నాను. ఇంటికి వెళ్ళాక ఆయిల్ వేసి డబ్బాలో పెడతాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త కోడలు వంటలు ఫాలో అవ్వండి.